ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఒకటే ప్రశ్నిస్తాం. కేసీఆర్ గారు నీ 100 ఎకరాలలోనేమో దొడ్డు వడ్లు పెట్టుకున్నావు, నియంత్రిత సాగు పేరు మీద నా రైతన్ననేమో సన్న వడ్లు పెట్టుమని చెప్పేసి ఇలా ఈ వడ్లు కొనేవాడెవడు? సన్న వడ్లు అయితే కొంటా అని చెప్పావు కదా. అకాలమైనటువంటి వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని 1కి 10 సార్లు ఆరబెట్టుకుని నా రైతన్న అరిగోస పడతా ఉంటే నీ భూములకేమో నువ్వు ఏ పంట వేసుకోవాలని నిర్ణయం తీసుకుంటావు. నా రైతన్న మాత్రం తన పంట చేనులో ఏం వేయాలంటే నీ ప్రభుత్వ అధికారులు చెప్తే సన్న వడ్లు పెట్టాలంటే పెట్టాడు. ఏమైంది? ఈ ప్రభుత్వం ఎక్కడ మొద్దు నిద్రపోతా ఉంది? ఏం చేస్తా ఉన్నారు? ఇప్పటి వరకు ఐకేపీ కొనుగోలు సెంటర్లు పెట్టనే లేదు. ఒకవైపు వర్షాలు పడతా ఉన్నాయి, ధాన్యం తడిసి ముద్దయిపోతా ఉంది. నా సన్న రకాల నా రైతన్నల వడ్ల పంటను కొనేవాడు దిక్కులేడు. సిగ్గుండాలి. ఎవడు చేసే పని వాడు చేయాలంటారు వెనకటి నానుడి. రైతు చేసే పని రైతు చేస్తాడు తప్పితే అధికారం వేలేవాడు రైతుల మీద పెత్తనం చేయాలని చెలాయిస్తే రైతన్నలందరూ కూడా రోడ్డెక్కి అరిగోస పడతా ఉన్నారు. ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి, ప్రజల గురించి ఆలోచించాలి. తెలంగాణ తెచ్చుకున్నది నా రైతాంగం అందరూ నీకు సహకరించి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది 4 కోట్ల ప్రజల యొక్క కుటుంబాలన్నీ బాగుపడాలని తెలంగాణ తీసుకొచ్చుకున్నారు తప్పితే నీ కుటుంబం బాగు కొరకు, నీ కొడుకు మంత్రి కొరకు, నీ అల్లుడు మంత్రి కొరకు, నీ బిడ్డ ఎమ్మెల్సీ కొరకు కాదు బిడ్డ. ఖబర్దార్, ప్రజాక్షేత్రంలో రాబోయే రోజులలో నీకు తగిన గుణపాఠం నా రైతన్నలే చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.